హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ విరిగిన బొమ్మ. రాము అనే ఒక చిన్న బాబుండేవాడు. అతనికి తన కొత్త కార్ బొమ్మ చాలా ఇష్టం. ఆ బొమ్మను ఎప్పుడూ తన దగ్గరే పెట్టుకునేవాడు, ఎవ్వరికీ ఇవ్వడు. ఒకరోజు అతని స్నేహితుడు కిరణ్ అతనింటికి వచ్చాడు. కిరణ్ రాము దగ్గర ఉన్న కార్ బొమ్మను చూసి, నాకాడుకోడానికిస్తావా అని అడిగాడు. రాము వెంటనే, ఇది నా బొమ్మ, నేను ఎవ్వరికీ ఇవ్వను అన్నాడు. కిరణ్ మౌనంగా కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా బొమ్మ కింద పడిపోయింది. చక్రం ఊడిపోయింది. రాము చాలా బాధపడ్డాడు. అయ్యో, నా బొమ్మ పాడయింది అని చెప్పి దిగులుగా కూర్చున్నాడు. కిరణ్ దగ్గరకు వచ్చి మెల్లగా, పర్వాలేదు రాము, మనిద్దరం కలిసి రిపేర్ చేద్దాం అన్నాడు. కిరణ్ జాగ్రత్తగా చక్రాన్ని మళ్లీ పెట్టాడు. రాము కూడా పట్టుకుని సహాయం చేశాడు. కొద్దిసేపటికి బొమ్మ మళ్లీ సరిగ్గా అయింది. రాము ముఖం వెంటనే వెలిగిపోయింది. వావ్, మళ్లీ బాగైంది అని ఆనందంగా అన్నాడు. రాము కిరణ్ వైపు చూసి నవ్వుతూ, ఇప్పుడే మనిద్దరం కలిసి ఆడుకుందాం అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ కార్ బొమ్మతో ఆడుకున్నారు. చాలా సంతోషంగా నవ్వుకున్నారు. ఆ రోజు రాము ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఒక్కడే ఆడితే అంత సరదా ఉండదు, కలిసి ఆడితేనే అసలు సంతోషం. నీతి: పంచుకుంటే ఆనందం ఇంకా పెరుగుతుంది.